హాయ్ వ్యూవర్స్. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, నటుడు శివాజీకి యూట్యూబర్ నా అన్వేషణ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. నాదే తప్పు, పొరపాటున కొన్ని పదాలు దొర్లాయి, అందుకే వినాయకుడి సమక్షంలో సారీ చెప్తున్నా. నా క్షమాపణను స్వీకరించాలి, లేకపోతే వచ్చే నూతన సంవత్సరంలో నన్ను టార్గెట్ చేసే అందరికీ అష్టదరిద్రాలు అంటుకుంటాయి. నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి. నేను ఏది చెప్తే అది జరుగుద్ది. అందుకే నా సారీని స్వీకరించండి అని నా అన్వేషణ వీడియోలో పేర్కొన్నాడు. కాగా నటుడు శివాజీపై, గరికపాటి నరసింహారావు, హిందూ దేవతలపైన యూట్యూబర్ నా అన్వేషణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఆయనపై కోపంతో రగిలిపోయారు. నెటిజన్స్ అన్ఫాలో చేయడం, రిపోర్టులు కొడుతుండడంతో సారీ చెబుతూ వీడియో వదిలారు. రామాయణం, మహాభారతం గురించి కూడా నా అన్వేషణ కమెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే నా అన్వేషణ యూట్యూబర్ను ఇండియాకు రప్పించి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.